హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటూ, నేనైతే నిన్న ఈవినింగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాననమాట. అక్కడ వెళ్తున్న దారిలోని వినాయకుడిని పెట్టారండి. రిజిస్టర్ ఆఫీస్ దగ్గరనమాట. చాలా బాగుందండి. లలితాదేవి రూపమంట. ఎంత పెట్టారు తెలుసా అండి. ఆ అబ్బాయి వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. అక్కడ ప్రసాదం ఇచ్చేసి మీకు ఎంత వీలుంటే అంత మీకు తోచినంత రాయండి, అన్న సమారాధన చేస్తామనేసి అంటే, మనకి ఎంత వీలుంటే అంత రాయొచ్చు కదా! సో, మేమైతే కొంత రాసామనమాట అక్కడ. ఆహ్, అంటే అన్నదానం అనేది చాలా గొప్ప దానం కదండీ! అన్ని దానాల కన్నా అన్నదానం అనేది చాలా గొప్పది. ఒకళ్ళ ఒకరి కడుపు నింపడం అంటే చాలా మంచిది కదా! ఎవరడిగినా లేదు అనకుండా మనం ఎంతో కొంత మనకు కలిగినంత రాస్తే చాలా మంచిదని నా ఉద్దేశం. సో, మేమైతే అక్కడ మనీ రాస్తామనమాట. మనీ రాస్తే అక్కడ కొంచెం ప్రసాదం ఇస్తే తినేసాం. మేమైతే స్టార్ట్ అయిపోయాం మమ్మీ వాళ్ళ ఇంటికి. చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉందండి. అప్పటికి 3:00 అలా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం కానీ, ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి. అసలు బయటికి వెళ్ళాలంటే ఎండ సమ్మర్ మించిపోయి ఉందండి. చాలా చాలా ఘోరంగా ఉందండి. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరలోకైతే వచ్చాం. అంటే మారమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చామంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినట్టే. అందరూ ఆ మారమ్మ తల్లికి అందరూ చక్కగా దండం పెట్టుకోండి. తల్లి గుడైతే తీశాను. నేను అప్పటికి చెప్తున్నాను ఈయనకి స్లోగా తీసుకొని వెళ్ళండి అనేసి. సరిగ్గా కనిపించలేదు. మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. మమ్మీ రమ్మన్నారనమాట. నా కోసం పచ్చడది చేశారు. సో, మొన్నటి నుంచి చెప్తున్నారు చెల్లికి ఇచ్చేసాను. నువ్వు రాలేదు, నీకు తీసుకొద్దామంటే డ్యాడీకి అవ్వట్లేదు అనేసి అన్నారనమాట. వద్దులే అమ్మ, డ్యాడీని అంత దూరం ఎండలో పంపించుకో అనేసి, నేనే వస్తానులే, హాలిడే కదా అనేసి మమ్మీ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. చాలా ఎండగా ఉందండి బాబోయ్! చూసారా, మమ్మీ వాళ్ళు ముగ్గు వేశారని చెప్పాను. ఇదివరకు చూపించాను కదండీ! ఎంత బాగా వేశారు అక్కడ. పెయింటర్ ఒకతను తీసుకొచ్చి వేయించుకున్నారు. చాలా బాగా వేశారండి ముగ్గులవిను. డ్యాడీ సర్ప్రైజ్ అనమాట. ఒకేసారి వెళ్ళేసరికి అప్పుడే వచ్చారంట బండి సర్వీసింగ్ చేయించుకొని. మమ్మీ డ్యాడీ కూడా బయటికి వెళ్తున్నారు. మిక్సీ ఏదో రిపేర్ చేయించాలని. డ్యాడీ ఎక్వేరియం అది కడిగేశారనమాట. అది చెప్తున్నారు. ఎంత నీట్‌నెస్ అండి. బండనగా, కారనగా ఎంత నీట్‌గా ఉంచుకుంటారో తెలుసా అండి. ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరి నీట్‌గా చేసేసుకుంటారు. అప్పుడే బండి సర్వీసింగ్ చేయించి వచ్చి మళ్ళీ వెంటనే కారు కడిగేస్తున్నారట. మమ్మీ అదంటది, "ఎందుకే అలసిపోతారు అసల, చెప్పిన మాట వినరు" అనేసి. కానీ ఎంత క్లీన్లీనెస్, ఎంత నీట్‌గా చేసుకుంటారో తెలుసా అండి. బండనగా, కారు అనగా చాలా అపురూపంగా చూసుకుంటారనమాట. మమ్మీ, డ్యాడీ కూడా వెళ్తున్నారు. వెంకటేశ్వర స్వామి తండ్రి గుడి, అందరూ దండం పెట్టుకోండి. ఈ గుడిలోనేనండి మమ్మీ వాళ్ళ విగ్రహం పెట్టేస్తున్నారనమాట. అక్కడి నుంచి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము రైస్ తీసుకుందాం కదా అనేసి, ఇక్కడ ధర్మపురి రోడ్లోని మిల్లు ఉంటదనమాట. అక్కడ ధాన్యం బియ్యం తీసుకుంటాము. సో, ఇక్కడికొచ్చామండి. ధాన్యం బియ్యం తీసుకుందాం కదా అనేసి తీసుకున్నాము. తీసుకొని నైట్ ఇంటికొచ్చేసరికల్లా 6:30 అలా అయిపోయింది. ఫాస్ట్‌గా టిఫిన్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. పాలక్ పన్నీర్ చేస్తున్నాను. తర్వాత చపాతీ చేసేస్తున్నాను. సింపుల్‌గా పాలకూర అంతే, మంచిగా అది ఉడికించేసి పేస్ట్ చేసేసుకోవాలండి. ఈలోపు మనం పన్నీర్ అవి పీసెస్‌గా కట్ చేసేసుకొని, మొన్న డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను పన్నీర్, బావుంటదండి అక్కడ. పన్నీర్ చక్కగా పీసెస్ కట్ చేసేసుకొని, ఆనియన్స్ అవి చాప్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే, ఇలా సింపుల్‌గా చేసేస్తున్నాననమాట. పెద్ద ప్రాసెస్ ఏం పెట్టుకోవట్లేదు. ఎందుకంటే తిరిగి వచ్చాం. చాలా కాళ్ళవి నొప్పొచ్చేస్తున్నాయనమాట. బయట కొనుక్కొని తిందామంటే, ఎక్కువ బయట తినడం మంచిది కాదు కదండీ! ఎప్పుడో వీలు కాని పక్షంలో బయట తెచ్చుకోవచ్చు కానీ, మిగతా కొంచెం ఒప్పుకుంటే మాత్రం ఇంట్లో చేసేసుకోవడమే మంచిదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసేసుకున్నాను. బటర్ కూడా రెడీ చేసుకున్నాను. తర్వాత ఏంటంటే, మనం తాలింపు కోసం అన్నీ రెడీ చేసేసుకున్నాం అనుకోండి, అలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. ఇంకో పక్కేమో గోధుమ పిండి కలిపేసి అట్టే పెట్టి ఉంచాననమాట. నైట్ డిన్నర్‌కి చపాతీను పాలక్ పన్నీర్ చేసుకుందాం కదా అని అలసిపోయి వచ్చి చేశాను గానండి, అస్సలు తినాలనిపించలేదు. ఎంత సమ్మర్ మించిపోయి ఎండలున్నాయండి. అసలు భరించలేకపోతున్నామండి. చాలా వేడిగా ఉన్నాయి. క్లైమేట్ అయితే మాత్రం బీభత్సంగా ఉందండి. పాలకూర అయితే ఉడికిపోయింది కదండీ! కొంచెం పచ్చిమిర్చి వేసి అది కొంచెం బ్లెండ్ చేసేసాను. అంటే కొంచెం పేస్ట్‌లా చేసేసుకున్నాం అనుకోండి, బావుంటదనమాట. అంటే ఎవరైతే పాలకూర తినడానికి ఇష్టపడరో అలాంటి వాళ్ళకి ఈ ప్రాసెస్‌లో చేసి పెట్టారంటే తప్పకుండా తింటారండి. కమ్మగా ఉంటది.
అంటే పాలకూర ఐరన్ మంచిది. తర్వాత మనకి పన్నీర్‌లో ప్రోటీన్ ఉంటది. చాలా మంచిదండి. మంచి రెసిపీ. మనం రెస్టారెంట్ అంటే డాబాలో తింటాం కదండీ! అలా వస్తుందండి టేస్ట్ మాత్రం. ముందుగా బాండీ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, షాజీరా, ఉల్లిపాయి, ఎండుమిర్చి మంచిగా వేగిపోతున్నప్పుడు టైంలోని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నాం కదా! అది కూడా వేసేసేయాలనమాట. చాలా సింపుల్ ప్రాసెసేనండి. మనకి ఇవన్నీ రెడీగా ఉన్నాయనుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో ఏంటంటే మనకి కసూరి మేతి అండి. కసూరి మేతి అనేది చాలా 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 టేస్ట్‌నిస్తది. ఇది మాత్రం మర్చిపోకండి. చాలా బావుంటది. చూసారా షాజీరా, తర్వాత జీలకర్ర, తర్వాత ఉల్లిపాయ, ఎండుమిర్చి వేశాను. ఇది బాగా వేగుతున్నప్పుడు ఉల్లిపాయ అనేది పచ్చిగా అంటే పచ్చి వాసనంతా పోయే వరకు వేయించుకోవాలండి. లేకపోతే మనకి కర్రీలో పచ్చి పచ్చిగా తగులుతది. సో, ఇది బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఉల్లిపాయ అంతా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పాలక్ పేస్ట్ కూడా వేసేసుకోవడమేనండి. వేసేసుకొని ఇంకా మనం కావాల్సిన ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకోవాలి. సరిపడా వేసుకుంటాం. నేను కొంచెం క్వాంటిటీగా చేస్తున్నాను కాబట్టి సరిపోతుందండి. మొన్న ఇదివరకు చేశాను మమ్మీ వాళ్ళొచ్చినప్పుడు. అప్పుడేంటంటే పాలకూర తక్కువైపోయిందండి. ఇవాళ రైతు బజార్‌లో కూడా పాలకూర అస్సలు ఎక్కడా దొరకలేదండి. అంటే అసలు లీఫీ వెజిటబుల్స్ అనేవి లేవసలు. ఎక్కువ గోంగూరే అమ్ముతున్నారు. ఏదో విధంగా సంపాదించాను. తర్వాత కసూరి మేతి వేసేసానండి. ఇది కొంచెం వాటర్ ఏసుకొని కొంచెం దగ్గర పడుతున్నప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసుకోవచ్చు. లేదంటే ముందే వేసేసుకోవచ్చు. తర్వాత పన్నీర్ వేసేసుకొని బటరు, కొంచెం ఘీ కూడా వేసుకోవాలండి. ఇదేంటంటే మనకి స్పైసీగా ఉండదు. కమ్మగా ఉంటదండి. టేస్టీగా చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ గూడా. ఆహ్ ఇప్పుడేంటంటే నేను ఇందులో కొంచెం బటర్ కూడా వేస్తానండి. బటర్ అనేది టేస్ట్‌ని మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది. మనం బటర్ వేస్తున్నాం కాబట్టి మనం సాల్ట్ చూసుకొని వేయాలి. ఎందుకంటే సాల్టెడ్ బటర్. కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి తక్కువ వేసుకోవాలి. ఇప్పుడేంటంటే బటరు, కొంచెం ఘీ కూడా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ ఏసి ఆయిల్ అంతా మొత్తం అంతా పక్కకు వదిలేసిన తర్వాత ఆపేసుకోవడమేనండి. ఇంకో పక్కేమో చపాతీ చేసేస్తున్నాను. మంచి కాంబినేషన్ అండి చపాతీ, పాలక్ పన్నీర్ కర్రీ. ఇప్పుడైతే బటర్ వేసేసుకోవడమే. బటర్ వేసి వేగానే మంచి కమ్మటి అరోమా అన్నది వస్తా ఉంటదండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటదండి. చాలా బావుంటది ఈ కర్రీ మాత్రం. ఒకసారి వీలుంటే ట్రై చేయండి. ఐరన్ రిచ్, ప్రోటీన్ రిచ్ 2 మంచి కాంబినేషన్. మనం అంటే రైస్‌లో తినొచ్చు, రోటీలో కూడా తినొచ్చండి కర్రీ అనేది. చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ మాత్రం. సూపర్ టేస్ట్. మన దగ్గర ఇవన్నీ ఉంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా వేయాల్సింది కసూరి మేతి అనేది మాత్రం మర్చిపోకుండా వేయండి. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ ఇచ్చేసారనుకోండి, మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు పెడతా ఉంటాను. చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండోయ్. కామెంట్ కూడా పెట్టండి. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.